కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. సోదరులారా, ఇవాళ ఈ కాలేజ్ గ్రౌండ్ చూస్తుంటే కాగ్నా నది తెగి కాలేజ్ గ్రౌండ్కి వచ్చిందా, చుంటుపల్లి చెరువు మొత్తం ఈడ తాండూరులో పారుతుందా అన్నట్టుగా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చూస్తుంటే, సోదరులారా, టిఆర్ఎస్ సభ ఉన్న రోజు తాండూరుకు వచ్చి నేను చెప్పిన, బిడ్డ కేటీఆర్, మంత్రి మహేందర్ రెడ్డి, నువ్వు ఏడైతే సభ పెడతావో గాడనే 28 తారీఖు నాడు సభ పెడతా, నీ కథ చెప్తా అని చెప్పిపోయినా. ఒక్కసారి మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ వానను సైతం లెక్క చేయకుండా నిలబడ్డ మా కార్యకర్తలను మొత్తాన్ని మీ కెమెరాలు ఒక్కసారి తిప్పి ఇది తీసుకొని పోయి కేటీఆర్ కు చూపించు. ఇవాళ మా కార్యకర్తలను చూసిన తర్వాత ఒక్క మాట మహేందర్ రెడ్డిని అడుగుతున్నా, మహేందర్ రెడ్డి చాలా ఇంకా కావాలా? మహేందర్ రెడ్డి తాండూరు చౌరస్తాలో చాలా ఇంకా కావాలా చెప్పు. బిడ్డ కేటీఆర్, నీ అప్పని అడ్డం పెట్టుకొని మంత్రినైనా విర్రవీగుతున్నావేమో. నువ్వు నీ అప్ప కలిసి తాండూరులో సభ పెట్టి చూపించు. అప్పుడు తెలుగుదేశం పార్టీ నీ దొంగల పార్టీ టిఆర్ఎస్ సంగతి ఏందో తాండూరులో తేలుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి సోదరులారా, ఇవాళ శుభ సూచకం, ఒక మంచి రోజు. తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతాంగం కోసం, ఎండిపోతున్న పంటల కోసం, కాలిపోతున్న మిర్చి రైతుల కోసం ఇవాళ ఈ సభను రైతులకు అంకితం చేసి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడానికి, ఈ ప్రాంతంలో పండించే కందులు కనీసం 8,000 రూపాయలకు క్వింటల్ కొనడానికి ఇవాళ తాండూరులో తీర్మానం చేయడం జరిగింది. అదే విధంగా మిర్చిని 9,000కు, పసుపును 5,000కు, మొక్కజొన్నలు 1,800కు, ఈ రకంగా 5 పంటలను గిట్టుబాటు ధర, కనీస గిట్టుబాటు ధరను రైతులకు ఇవ్వడానికి ఇవాళ ఈ సభలో తీర్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రైతాంగానికి ఆత్మహత్యలు చేసుకోవద్దు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, మొట్టమొదటి సంతకం 25,000 కోట్ల రూపాయలతోటి గిట్టుబాటు ధర కోసం రైతు పండించిన పంటను ఆఖరి గింజ వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కొంటుందని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా. సోదరులారా, ఇవాళ ఇంత వర్షం వచ్చినా ఈ వర్షానికి కూడా తట్టుకొని నిలబడి ఈ రైతాంగం కోసం వచ్చిన రైతులకందరికీ కూడా ఇవాళ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు తెలంగాణలో ఒక ఆయన వచ్చి పంటకు సంవత్సరానికి ఎకరాకు 8,000 ఇస్తా అంటాడు. ఇంకొక ఆయన వచ్చి 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తా అంటాడు. కానీ ఇవన్నీ నీకు గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల ఇవాళ రైతులు అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ 3,000 మంది రైతులు ఆత్మహత్యలు, కేసీఆర్ పాలనలో 1000 రోజు పాలనలో 3,000 మంది చచ్చిపోతే కనీసం వరంగల్ సభలో రైతుల ఆత్మశాంతి కోసం తీర్మానాన్ని ప్రవేశపెట్టలే. కాబట్టి సోదరులారా, మళ్ళొకసారి సభ పెట్టుకుందాం. మళ్ళా సిద్దిపేటలో, సిరిసిల్లలో తప్పకుండా సభలు పెడతాం. అక్కడ రైతులే కాదు, విద్యార్థులు, నిరుద్యోగులు, కుల వృత్తులు, చేతి వృత్తులు, వైద్య రంగానికి కూడా అన్ని రకాల ప్రతిపాదనలు పెడతామని చెప్పి ఇంత గొప్పగా 1,000 మంది వచ్చిన
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ. ధన్యవాదాలు సోదరులారా. రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, తెలుగుదేశం, తెలుగుదేశం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, దేశం, తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగు